ఇది పర్వత ప్రాంతం. ఆ పర్వత ప్రాంతం మధ్యలో ఓ రహదారి మంచుతో కప్పబడి ఉంది. రహదారిపై వెళ్తున్న వాహనాలు విరామం లేకుండా ప్రయాణంలో నిమగ్నమై ఉన్నాయి. అందరూ వారి వారి ఇళ్లకు చేరాలనేటటువంటి ఆత్రంతో వెళుతూ ఉన్నారు. మంచు విపరీతంగా కురుస్తూ రోడ్లను కూడా కప్పేస్తుండడంతో వాతావరణం మరింత కఠినంగా మారింది. ఈ హడావిడిలో ఓ మంచు చిరుత రహదారిపై అడుగుపెట్టింది. చిరుత ధైర్యంగా నిలబడి ప్రతి వాహనాన్ని చూస్తూ తన చీకటిగా మెరిసే కళ్ళతో విజ్ఞప్తి చేస్తోంది. కానీ వాహనాలు ఒక్కదానికంటే ఒకటి వేగంగా వెళ్తున్నాయి. ఏదీ కూడా ఆ చిరుతను పట్టించుకోలేదు. కానీ మోటార్ సైకిల్తో వెళ్తున్న ఓ పెద్దాయన నల్లటి తోలు జాకెట్ వేసుకున్న అతను ఆగి చిరుతను దయతో చూసి, ఇంతవరకు వచ్చావు ఎందుకు అని అనుకుంటూ ఆ చిరుతను వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళాడు. ఆ వ్యక్తి చిరుతను వెంబడించి వెళ్ళగా మంచుతో కప్పబడిన అరణ్యాన్ని చీల్చుకుంటూ చిరుత తన గమ్యాన్ని చూపించేలా అడుగులు వేస్తూ అతని దగ్గరగా తీసుకెళ్తోంది. చాలా దూరం తీసుకెళ్లిన తర్వాత మంచు మడుగులో వణుకుతూ ఉన్న 3 కుక్కపిల్లలు అతనికి కనిపించాయి. వారు భయం, ఆకలి మరియు చలి బాధలతో నిస్సహాయంగా ఉన్నారు. ఆ వ్యక్తి క్షణం నిశ్శబ్దంగా నిలబడి ఈ సంఘటనను చూశాడు. చిరుత మెల్లగా ఆ పిల్ల వద్దకు వెళ్లి తనతో వీరిని రక్షించమని అడిగినట్లుగా ఆయన కనిపించింది. ఆ వ్యక్తి కడుపు మెలికలు పెట్టే ఆ దృశ్యాన్ని చూసి నిస్సహాయకంగా ఉండలేకపోయాడు. తన మోటారు సైకిల్ దగ్గరికి వెళ్ళి తన జాకెట్ను తీసి ఆ పిల్లలను జాగ్రత్తగా చుట్టాడు. చిరుత ప్రశాంతంగా ఆ పిల్లలను చూసుకుంటూ అతనిపై ఒక విధమైన ధన్యభావాన్ని వ్యక్తం చేసింది. అతను ఆ పిల్లలను సురక్షితంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ చిరుత ఆ రోజు రాత్రి మనసులో ఆ పెద్దాయన మీద గౌరవంతో ఆ అడవిలోకి వెనుతిరిగింది. త్యాగం, ప్రేమ, ధైర్యం వన్యప్రాణులు కూడా మానవత్వాన్ని చూపిస్తాయి అనే అర్థాన్ని మనకు ఈ దృశ్యం తెలియజేసింది. ఇదో అద్భుతమైన దృశ్య కావ్యం. యానిమేషన్స్ తో తయారు చేయబడిన ఈ కథ మీ మనస్సును హత్తుకునేలా ఉంటుందని అనుకుంటున్నాను. ప్రేమకు, నమ్మకానికి మరియు కరుణకు ఎల్లలు లేవు. ప్రకృతి మానవుడిని నమ్మగలిగితే మానవుడు ప్రకృతిని పరిరక్షిస్తాడు. ఈ తరం పిల్లలకు చందమామ, బాలమిత్ర లాంటి కథలు, కథానికలు పరిచయం చేయాలన్న చిన్న ప్రయత్నం.